చేయాల్సిందే కదన్నా. చేయకపోతే ఎట్టాగా చెప్పండి. అంటే వారు కాకపోతే వీరు, వీరు కాకపోతే వారు, వాళ్ళని నాకు కొట్టుకోవాల్సిందే. అంటే మా యొక్క ప్రాముఖ్యత ఏం లేదా? వారు కాకపోతే వీరు, వీరు కాకపోతే వారు అంటే వారెవరు వీరెవరు? వారెవరు వీరెవరు ఉన్నదే ఇద్దరు అర్థమవుతుంది కదా స్పష్టంగా. వారు అప్పుడు ఉన్నటువంటి అధికారంలో, ఇంకోళ్ళు వీరు అంటే మన ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మీరు ఏ పక్షం? నేను ఏ పక్షం కూడా కాదు. నా పక్షం సపరేట్గా ఉంది. మీ పక్షం అంటే ఏ పక్షం? మా పక్షం ఒకటే పక్షం, ప్రజల పక్షం. ప్రజల పక్షాన, ప్రజల కోసం. నేను ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు నేను మీ నుంచి కొన్ని హామీలు కావాలి మాకు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చా? యాజ్ యువర్ విష్, యువర్ 100% యు ఆర్ అలౌడ్. మీకు జర మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇట్లా కెమెరా ఏం లేదు, మీరు అడగండి. మీరు ఏం కాదు కదా, మీరు అడగండి అబ్బా, మీరు అడగండి. ఫారూక్ భాయ్ ప్రజల మనిషా ముస్లింల మనిషా? 100% ప్రజల మనిషి. ప్రజల మనిషి. నేను మళ్ళీ అడుగుతున్నా, ఫారూక్ భాయ్ ముస్లింల మనిషా, ముస్లింల మనిషా, ప్రజల మనిషా? ఇన్వర్టెడ్ కామాస్ లో ప్రజల మనిషి. ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి మరి చెప్తున్నారు. కాకపోతే మీరు ప్రజలలో ఏడ కనబడతారన్నా? ఏంటది? ప్రజలల్లో ఏడ కనబడతారు అంటున్నారు. ప్రజల్లో ఏడ కనిపిస్తారు? ఏడ కనిపిస్తారు అంట. ప్రజల్లో ఏడ కనిపిస్తారంటే, లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు నాకు? నేను ప్రజల్లో కనిపించాను కాబట్టి మీరు ఇక్కడ పిలిచినారు నాకు, లేకపోతే ఎందుకు పిలుస్తారు? ముస్లింల పక్షాన, మైనారిటీల పక్షాన ఎక్కువ కనబడతారు కాబట్టి. రైట్, వెరీ గుడ్. ప్రజల్లో ముస్లింలు లేరా? ప్రజల్లో ముస్లింలు లేరా? ముస్లింలు ఒక్కలే ఉన్నారా? 100% లేరు. అందుకోసమే కదా చెప్తుంది నేను. ప్రజల పక్షం. ప్రతి అంశాన్ని కూడాను మనం ఒక ఏదైతే ఈ స్పెట్స్ ఉన్నాయి చూడండి కళ్ళద్దాలు, మతం అన్న కళ్ళద్దాలు తీసి చూస్తే అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను మతం అనే కళ్ళద్దాలు అయితే నేను పెట్టుకోలేదు. మీరు పెట్టుకోలేదు. ఇస్లామోఫోబియా అదే కదా. ప్రపంచం వ్యాప్తం మొత్తం కూడాను కళ్ళద్దాలు పెట్టుకుందే అది. మొత్తం మీడియా మొత్తం చూపిస్తుంది అది. ఇట్టా ఉన్నదాన్ని ఇట్టా చూపించడం, ఇట్టా ఉన్నదాన్ని ఇట్టా చూపించడం, ఇదే కదా పని. ఇంకా వేరేది ఏముంది చెప్పండి? సోషల్ మీడియాలో అదే తంతు, మెయిన్ మీడియాలో అదే తంతు, మన సామాజిక మాధ్యమాల్లో అదే తంతు, పెద్ద పెద్ద ఛానల్స్ ఏదైతే అందులో అదే తంతు. సో ఇట్స్ ఆల్ ఆర్ ప్రూవెన్ కదా ప్రతిదీ కూడాను. ఫారూక్ షిబ్లీ భాయ్ యొక్క ఎజెండా ఏంది అసలు? 100% ఏదైతే ఈ దేశం యొక్క రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడాను స్వేచ్ఛావాయువుని పీల్చుకోవాలి. ఇప్పుడు నా యొక్క ఆహార్య వ్యవహారాల్లో ప్రతి ఒక్కరూ కూడాను ఏ విధంగా ఉన్నారో అదే విధంగా వారు కొనసాగాలి. ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో అవి 100కి 100 పాళ్ళు అమలయ్యే విధంగా చూడాలి. ఇప్పుడైతే లేవా? ఉన్నాయా లేవా అనేది మీకు స్పష్టంగా అడుగుతున్నా నేను. ఎక్కడున్నాయి? కాందే మీరు ఆంధ్ర నుంచి ఇడిదాకా వచ్చారు. ఎక్కడున్నాయి? కాందే మీరు ఆంధ్ర నుంచి ఇడిదాకా వచ్చారు. అరే ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో నుంచి కడపకు పోవడానికి పాస్పోర్ట్ కావాలి. మీకు తెలుసా ఆ విషయం? ఏంది? పాస్పోర్ట్ కావాలి కడపకు పోవాలంటే. పాస్పోర్ట్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఆ పాస్పోర్ట్ ఇష్యూ చేయాలంటే ఆ పార్టీలో చేరాలి. అప్పుడే స్టాంప్ వేసి ఎస్ యు ఆర్ పర్మిటెడ్ అంటారు, లేకపోతే వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు ఏం చల్లొచ్చారన్నా? మీరు ఏం చల్లొచ్చారు? నేను విజయవాడ నుంచి వచ్చిన. విజయవాడ నుంచి వచ్చారు కదా. మీకు ఈ మధ్యలో ఏమైనా తెలంగాణకు ఆంధ్రాకు మధ్యలో పాస్పోర్ట్ అడిగారు ఎవరైనా? ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఎవరు అడగలేదండి. అంటే ఒకనొక టైంలో ఏదైతే ఉద్యమం జరిగేదో ఆ ఉద్యమం జరిగే టైంలో మట్టుకు పాస్పోర్ట్ అని చెప్పేసి అప్పుడు ఒక దివంగత నేత గారు పెట్టినటువంటి ఏదైతే చిచ్చు ఉందో అది స్పష్టంగా అది ముందుకు వెళ్ళింది. అది అప్పుడు కూడా వచ్చింది ఆ మాట, మీకు గుర్తుందో లేదో. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక దఫా ఎన్నికలు అక్కడ అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి రావాలంటే పాస్పోర్ట్ కావాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు కూడా నడుస్తుందా పాస్పోర్ట్ అనేది? ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అవసరమే ఉంది. ఇప్పుడు మొత్తం ఆంధ్ర మొత్తం ఇక్కడే ఉంది కదా. మీరు ఇందాక అన్నారు కదా కడప దగ్గర పాస్పోర్ట్ వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పేసి. కడప దర్గా అనలేదు, కడపకి రావాలంటే అదే చెప్పింది నేను మీకు. ప్రతి దాంట్లో ముస్లిం యాంగిల్. కడప అన్నాను, కడప దర్గా అన్నా నేను. కడప ముఖ్యమంత్రి గారి ఇలాఖా. అక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకొని వీసా స్టాంపింగ్ చేయించుకుని వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒక అక్బర్ బాషా అని చెప్పేసి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అభాగ్యుడు తనకి అన్యాయం జరిగింది, నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశం మొత్తం చుట్టేసి రాష్ట్రం మొత్తం చుట్టేసి ఆయనకి కావాల్సినంత సింపతి మొత్తం చేకూర్చుకునే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఆయనైతే అందరి తలలపై చేయి పెట్టొచ్చు, అందరు బుగ్గలు గిల్లొచ్చు, అందరికి కూడాను నేనున్నాను అని చెప్పేసి అబద్ధపు భరోసా కల్పించే ప్రయత్నం అయితే ఆయన చేశాడు, సక్సెస్ అయ్యారు. రైట్ అన్న, సారీ ఏమనుకోకరి ఇంటరప్ట్ చేస్తున్నందుకు. మీరు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతారు. అవునండి, ముఖ్యమంత్రి గురించి మాట్లాడకూడదా చెప్పండి. అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశామా? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఏమైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏమైనా యూజ్ చేశామా? గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాం. తిట్టను పోరా ఏదేదో ఉంటా చూసారా, అట్లున్నది. వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, అది వాళ్ళు చూసేవాళ్ళు చూసుకుంటారు అది. బట్ నేనైతే
నా ముఖ్యమంత్రి గురించి, నా ప్రధానమంత్రి గురించి నేను పూర్తిగా వారికి ఇవ్వాల్సినటువంటి పూర్తి గుండెల మర్యాద నిండా ప్రేమ ఇచ్చి, ఉన్నదా ప్రధానమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద మీకు? ఈ దేశ ప్రధానిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ కాదు, గౌరవిస్తాను. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మీకు ప్రేమ ఉన్నదా? నాకైతే లేదండి. మరి ఇందాక ఉందన్నారు. ఏంటది ఇది? ప్రేమ ప్రేమ కాదు, నేను గౌరవం ఉంది అన్నాను. ప్రేమకి గౌరవంకి చాలా ప్రేమ అంటే ఏంది, గౌరవం అంటే ఏంది చెప్పండి మీరు. ప్రేమ అంటే ఏంది, గౌరవం? ప్రేమ అంటే మనస్ఫూర్తిగా వచ్చేది. గౌరవం అనేది ఆ స్థానానికి గౌరవించాలి కాబట్టి గౌరవించి తీరాలి ప్రతి అంటే రైట్. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే గౌరవం అనేది స్థానాన్ని బట్టే తప్పించి వ్యక్తిగతంగా మీరు ఇయ్యాలంటారు. ఎందుకు అంటే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కారణాలు ఏందో చెప్పండి. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏ ఒక్క కారణం ఏం చెప్పంటారు చెప్పండి. ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లినటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే డంకాపతంగా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఏమైంది చెప్పండి. ఏమైంది? ఇంతకుముందు మీ కేసీఆర్ గారే చెప్పారు కదా, ఇక్కడ ఏమంటారు, 1 ఎకరా 10 ఎకరాలు అమ్మేసి అక్కడ వెళ్ళి 1 ఎకరా కొనుక్కున్నా అన్నారు. ఇవాళ ఏంటి? ఇవాళ దానికి క్వైట్ ఆపోజిట్. ఆంధ్ర రాష్ట్రంలో 1 ఎకరా అమ్మేసి ఇక్కడికి వచ్చి 10 ఎకరాలు కొనేవాళ్ళు. ఇవాళ దానికి క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. ఇంకేం కావాలి మీకు? ఈడమ్మ అడగుంటురా. అది ఒక ల్యాండ్ అభివృద్ధి అనేది ల్యాండ్ కాదండి. అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి. అభివృద్ధి అనేది ఇక్కడ జరిగినంత విధంగా. ఎందుకంటే మా రాష్ట్రం నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తరలివచ్చినాయి? 1 2 3 4 చేయి వేలు సరిపోవు. కేటీఆర్ గారు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ రమ్మంటున్నాడు, తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. మళ్ళీ అభివృద్ధి ఏది? అభివృద్ధి కోసం ఒక ఇటుక రాయి ఎక్కడన్నా పెట్టారా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే జరిగింది అని చెప్పేసి మరి ఆంధ్ర నాయకులు అనేటటువంటి మాట. సో దానికి టైం పడుతుంది కదా. కొత్త రాజధానులు పెట్టుకున్నప్పుడు ఆ రాజధానిలో డెవలప్మెంట్ చేసి రాజధాని ఏదండి మాది? రాజధాని ఏది మాది? మీరు చెప్పండి. లేదు 3 ముక్కల ఆట రాజధాని. 3 ముక్కల ఆట అంటే 3 రాజధానులు ఉన్నాయి కదా. ఏం చేయడానికి 3 రాజధానులు దేనికండి? డెవలప్ 3 రాజధానులు దేనికి? డెవలప్ అయితే మీరు కూడా తెలంగాణలో కూడా 3 రాజధానులు పెట్టించమని చెప్పండి. అయితే మొత్తం దేశం మొత్తం కూడా 3 రాజధానులు పెట్టమని చెప్పండి, సరిపోతుంది కదా. ఎక్కడా లేని తంతు మన దగ్గర ఎందుకు చెప్పండి? ఇప్పటికి కూడా డిసైడ్ కాలేదు. ఏం లేదు, ఆయన చేశాడు, దీన్ని నేను ఎందుకు డెవలప్ చేయాలా? లేదంటే కనుక ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి దానిపై బూచిగా చూపించడం. బట్ అది వాస్తవం కాదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, దాని తర్వాత అందరూ ఓసీలు కూడా ఉన్నారు. బట్ అందరికన్నా అత్యధికంగా ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు 38% దళితులు ఉన్నారు, దళిత సోదరులు ఉన్నారు. మళ్ళీ అమరావతి రాజధాని కేవలం ఒక ప్రాంతానికి ఎలా అవుతుంది? ఒక సామాజిక వర్గానికి ఎలా అవుతుంది చెప్పండి? ఈరోజు రాజధాని లేకుండా అయిపోయింది. ఇవాళ ఎవరు రాబోయే తరాలకి ఏమని సమాధానం చెప్తాను చెప్పండి. ఫారూక్ భాయ్, నేను ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. మీకు ఇప్పుడు 3 రాజధానుల పేర్లతోటి 3 ముక్కలు ఆట ఆడుతున్నారు అన్నారు కదా. మీకు ఏదో ఒక రాజధాని మీరు చెప్పండి ఈ సభా వేదికగా. నేను చెప్పడం ఏంటండి, ఆల్రెడీ ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేశారుగా. నోట్లో మట్టిను నీళ్లు తీసుకొచ్చి కొట్టారు కదా ఇక్కడ. మళ్ళీ అక్కడ ఆల్రెడీ అది మన దేశ ప్రధానమంత్రి దాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత ఇంకా అది కాకుండా ఇంకా వేరే రాజధాని ఏదవుతుంది చెప్పండి? అంటే అమరావతి ఉండాలంట. ఉంటే కాదండి, డిసైడెడ్ కదా, అది డిసైడ్ చేశారు కదా. ఇప్పుడు అంటే ఏ రాష్ట్రానికి లేనట్టు 3 రాజధానులు ఉంటే రాష్ట్రానికి నష్టం ఏంది చెప్పండి మీరు? నష్టం కాకపోతే ఇంకేంటండి చెప్పండి. నష్టం ఏంది? ఒక చోట లెజిస్లేటివ్, ఒక చోటనేమో న్యాయ రాజధాని, ఇంకో చోటనేమో అసెంబ్లీ. ఏందండి ఇది? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట అంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నంలో కనుక ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం అక్కడ తరలిపోయింది. అనంతపురం నుంచి వెళ్ళేవాడికి ఎంత దూరం ప్రయాణం చేయాలండి? అతను ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఒక కార్నర్ నుంచి వేరే కార్నర్కి వెళ్ళాలి. అమరావతి అనేది సెంటర్ ఆఫ్ ద పాయింట్, సెంటర్లో ఉంది. కానీ అదే మీరు ఒకవేళ ఇంతకు ముందు మీరు ఏమంటారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దాన్ని మీరు వ్యతిరేకించి ఉండాల్సింది. ఈరోజు నేను ఆ క్వశ్చన్ అడిగేవాడిని కాదు. సభావేదికగా నేను వెల్కమ్ చేస్తున్నాను. ఎస్, 30,000 ఎకరాలు కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ కావాలి అని చెప్పేసి మీ అంతటా మీరు ఫుల్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకని చెప్పేసి వాళ్ళ మాట మార్చడం, మడమ తిప్పడం కాదా అది? మేము మాట మార్చము, మడమలు తిప్పము, ఎందుకు ఇవన్నీ మాటలు? మీరు స్ట్రైట్గా అడుగుతా అంటున్నారు కదా. ఈ ముఖ్యమంత్రికి కూడాను స్ట్రైట్గా అడిగే హక్కు నాకుంది. వేరే వాళ్ళకి ఆ దమ్ముందో లేదో నాకైతే తెలియదు, నాకైతే ఉంది.